ఇంకా మేకింగ్ పరంగా వస్తే మీరు సినిమాల్లో ఒక రాజామురద్ ఇంట్రొడక్షన్ ఒక దగ్గర ఇచ్చారండి. ఒక కోట మీద వాళ్ళ డిస్కషన్ ఉంటుంది ముగ్గురు, బహుశా ఆ సీనో లేకపోతే మీ విలన్స్ నాకు గుర్తుకులేదు సరిగ్గా. కింద కింద జాగ్రఫీ అంతా ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా ఒక క్రేన్ షాట్ ఎఫెక్ట్లో అది వచ్చి పైన వాళ్ళు డిస్కషన్ ఉంటుంది. ఆ షాట్ మొత్తం బయోగ్రఫీ అలా వెళ్తూ క్రెయిన్ అలా పైకి పైకి వెళ్ళి కరెక్ట్గా వెళ్ళే టైంకి డిజాల్వ్ కొట్టారు మీరు, అవునండి? డిజాల్వ్ చేశారు దాన్ని. అంటే వై ఆ డిజాల్వ్ చేయాల్సిన, అంటే ఒకటే షాట్లో ఎందుకు చేయలేకపోయారు? అది అంటే అంటే అది ఇది ఆ గ్రాఫిక్స్ అయినా కూడా అది ఎందుకు సరిగ్గా మిక్స్ చేయలేకపోయారు? ఇంకొక 1 వీక్ లేట్ అయి ఉండేది రిలీజు. అలాంటి చిన్న చిన్న మీరు బాగానే గమనించారు. అది సింగిల్ షాట్లో రావాలి. ఇంకా ఫైనల్గా కాల్ తీసుకున్నాం, ఇంకా అది సింగిల్ షాట్గా రావాలంటే ఇంకొంచెం అంటే ఇంత గొప్ప ప్రతిష్ట మామూలు సినిమా అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు. డిజాల్వ్ ఏం తప్పు కాదు సార్, డిజాల్వ్ ఏం ఎర్రర్ ఏం కాదు, డిజాల్వ్ అనేది ఏం తప్పేం కాదండి. సింగిల్ షాట్లోనే తీయాలని రూల్ ఏం లేదండి. కాదు, బట్ అది ఉంటే ఆ ఎఫెక్ట్ వేరు ఉంటుంది. అది మన ఇష్టం. మీ బోట్ వాళ్ళు టెక్నికల్గా మీకున్న ఇంట్రెస్ట్ కొద్దీ మీరు క్వశ్చన్ అడిగారు తప్పితే ఎవరు అడగలేదు. ఇప్పుడు వచ్చి ఆడియన్స్ కూడా అక్కడ డిజాల్వ్ జరిగిందా ఏంటనేది అనవసరం. అడిగారు, మీరు టెక్నికల్గా అడిగారు కాబట్టి నేను టెక్నికల్గా సమాధానం చెప్తున్నాను. నిజంగా సింగిల్ షాట్గా తీయాల్సిన షాట్ రావాల్సిందే. నేను అనుకుంటే అక్కడ ఏదో సీన్ లాగ్ అయిపోయి అలా డిజాల్వ్ కొట్టారా, లేకపోతే టెక్నికల్గానే సీజీ ఇంకా కొద్దిగా అంటే ఆ పర్టికులర్ షార్ట్ ఫినిష్ అవ్వాలంటే ఇంకా కొద్ది టైం కావాలనిపించింది. సరే, మనం కొన్నిసార్లు చూస్తాం, అంటే మనం కూడా ఇంకా అంటే ప్రాజెక్ట్ వైబిలిటీ ఒక రేంజ్ వరకు దాన్ని తీసుకెళ్తాం తప్పితే ఇంకా దాన్ని చెక్కుతూ పోవాలంటే ఏ సినిమా మనకు తృప్తి ఉండదు. వదులు, నాకు అసలు వదు. నా ఒక్కడి సినిమానే ఇంకా తీయమంటే ఇంకో 4 రోజులు షూటింగ్ ఉంది. అలాగా ఈ రుద్రమదేవి కూడా నా దృష్టిలో ఇంకా చాలా వర్క్ ఉంది. మనం ఒక లిమిట్ పెట్టుకొని ఓకే దీంతో ఈ చిన్న చిన్నవి వదిలేయొచ్చని వదిలేస్తుంది. రాజ్యం నుంచి తనని వెళ్ళగొట్టినప్పుడు ఇంకా బీభత్సమైన నటన చేసేయచ్చు, కానీ ఎంతైనా తన స్ట్రేచర్ ఆ రాజస్వం అనేది దిక్కూడదు. సో ఇలాంటివన్నీ చాలా బ్యాలెన్స్డ్గా చేసింది అమ్మాయి. అంటే మామూలుగా అయితే చిన్న ఎడ్జ్ అనమాట, అది అతిగా చేస్తే మనకి చాలా ఇదే ప్రమాదం ఉంది. ఈ రోజున అందరూ కూడా అభినందిస్తున్నారంటే మెయిన్ ఆ మెచ్యూరిటీ అండి.